ఒకరి తర్వాత ఒకరు యెషీ తన కుమారుని ప్రవేశపెడుతున్నప్పుడు సమూయేలు గారు వెంటనే చూచి, ఒక్కొక్కరిని చూసి, ఆ ఎత్తును చూచి, ఆ రూపమును చూచి, ఆ బలమును చూచి, ఆ వైభవమును చూచి, ఇతడే ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండబోతున్నాడని ఒకరి తర్వాత ఒకటి అనుకుంటా ఉంటే, ఆ సమయంలో యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చారు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఏమంటున్నాడు? యెహోవా స్వరం ఆయనకి వినబడింది. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులైతే కిందన రాయబడి ఉన్నది పై రూపమును చూచెదరు, కానీ నేనైతే ఏం చూస్తాను? హృదయమును చూచి లక్ష్య పెట్టే దేవుడును. యెహోవా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని చూచాడు. ఆయనకి ఇష్టమైన హృదయం ఏదైనా ఉంటే అలాంటి వారిని లక్ష్య పెడతాడు. సేమ్ అభిషేకింపబడిన దావీదు కూడా ఇదే మాట చెప్తాడు. నాతాను ప్రవక్త వచ్చి యెహోవా దేవుని మాటగా హెచ్చరికలు చెప్పినప్పుడు కొట్టి పాడవేయకుండా, తన తప్పేమీ లేదే అనుకోకుండా, తిరిగి దాడి చేయకుండా అంగీకరించి వెంటనే సరి చేసుకోవడానికి ఆ వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ఏమంటున్నాడంటే, కీర్తనే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలోండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని మాట్లాడుతూ సమూయేలు దగ్గర యెహోవా దేవుని మాట ఎప్పుడు అక్కడ అభిషేక కార్యక్రమంలో వినబడిందో అదే మరలా అర్థవంతంగా ఇక్కడ రాస్తున్నాడు. ఇదే కీర్తనలో 51వ కీర్తన 17వ వచనం, 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడవు కాదు, కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైనది. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. అంటే లక్ష్య పెడతావు. హృదయము చూస్తాడు, అంతరంగమును చూస్తాడు. చూసిన ప్రతి అంతరంగమును, ప్రతి హృదయాన్ని ఆయన అంగీకరించడు, స్వీకరించడు, లక్ష్య పెట్టడు. విరిగి నలగా అంటే పశ్చాత్తాప స్పందనలు, ప్రకంపనలు నీ హృదయంలో, నీ గుండెలో జరగాల. అలా పాపము నిమిత్తమై ప్రకంపనలు జరిగినటువంటి హృదయం ఎక్కడ ఉంటుందో ఆ హృదయమును, దేవా, వీరికి నలిగిన హృదయమును నీవు లక్ష్య పెట్టు. ప్రతి హృదయమును లక్ష్య పెట్టే దేవుడు కాదండి. పై రూపమును లక్ష్య పెట్టడు, ప్రతి హృదయాన్ని కూడా లక్ష్య పెట్టడు. ఏమంట? వీరికి నలిగిన హృదయాలను